హలో అండి, నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ హెల్దీ వైబ్స్. నేను మీ డాక్టర్ ఝాన్సీ. ఈరోజు మనం ఈజీగా టేస్టీగా ఇంట్లోని కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము, అది కూడా ఐస్ క్రీమ్ మౌల్డ్ లేకుండా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికోసం ముందుగా మనము మిల్క్ పౌడర్ ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత పాలు ఒక 240 ml, డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, షుగర్ 2 టేబుల్ స్పూన్లు, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఇందులో మనము పాలు పోసుకోవాలి. తర్వాత మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇది సుమారుగా మనకు ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. తర్వాత ఇందులో షుగర్, డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్, ఇలాచీ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇదంతా బాగా కలుపుకున్నాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారనిచ్చాక దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలాగ మనము ఈ డిస్పోజబుల్ పేపర్ కప్స్ ఉంటాయి కదా, అందులో పోసుకోవాలి. ఒకటి స్టీల్ గ్లాస్లో కూడా చూపిస్తున్నాను. దీని మీద మనము అల్యూమినియం ఫాయిల్తోని కవర్ చేసుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టడానికి లైట్గా నైఫ్తో ఇలా ఘాటు పెట్టుకొని ఇందులో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఒక 5 ఐస్ క్రీమ్లు రెడీ అయిపోయాయి. ఇవన్నీ కూడా ఫ్రీజ్ చేసుకోవాలి ఒక 6 hours. మీకు ఆప్షన్ ఉంటే ఇలా కోల్డ్ డేస్లో పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇది నేను 6 hours తర్వాత చూపిస్తున్నాను. ఈ స్టీల్ గ్లాస్ నుంచి ఎప్పుడైనా మనము బలవంతంగా ఐస్ క్రీమ్ స్టిక్ లాగకూడదు. దీన్ని ఒక 2 minutes మనం వాటర్లో పెట్టుకొని తర్వాత తీసుకోవాలి. ఈ పేపర్ కప్స్ అన్నిటి కూడా ఇలా తీసేయచ్చు. మీకు ఇది కష్టం అనిపిస్తే సిజర్తో కూడా కట్ చేసి ఈ పేపర్ని రిమూవ్ చేయొచ్చు. ఈ స్టీల్ గ్లాస్లో కూడా కుల్ఫీ రెడీ అయింది. సో మన టేస్టీ అండ్ ఈజీ కుల్ఫీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ హెల్దీ వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.